ఇంగ్లాండ్తో జరిగిన 3వ టీ20లో ఇండియా 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆటలో గెలుపోటములు సహజం. అయితే ఎలా ఓడిపోయామనే విశ్లేషణ చాలా అవసరం. ఎందుకు ఓడిపోయాం, తర్వాత మ్యాచ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి అనే విషయాలను కూలంకషంగా చర్చించి సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి. ఇదే విషయమై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ టీమిండియా కోచ్ గంభీర్కు మిగతా 2 మ్యాచ్ల కోసం కీలక సూచన చేశాడు. పీటర్సన్ ఏమన్నాడంటే, 3వ టీ20లో ఇంగ్లాండ్ గెలిచినందుకు ఆనందంగా ఉంది. అయితే మిగతా 2 మ్యాచ్ల్లో ఇండియా గెలవాలంటే గంభీర్ తన ప్లానింగ్ను కొద్దిగా మార్చుకోవాలి. టీమిండియాను గమనిస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్పై టీమిండియా దృష్టి పెట్టాలి. ధ్రువ్ జురేల్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ ఆర్డర్లో అతన్ని పంపించకుండా ఉండాల్సిందే. మరీ 8వ స్థానంలో జురేల్ను పంపడం దారుణం. ఆఖర్లో కుడి ఎడమ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఆలోచించడం సరైంది కాదు. జురేల్ లాంటి అత్యుత్తమ బ్యాటర్లను ముందు వరుసలో పంపించాలి. అప్పుడే గెలిచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్ని తరచుగా మార్చడం కూడా టీమిండియా మానుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్యాట్స్మెన్ వాళ్ళ లయను కోల్పోతారు. ఈ విషయాలలో గంభీర్తో పాటు జట్టు యాజమాన్యం తప్పు చేస్తోందని అనిపిస్తోందని పీటర్సన్ వెల్లడించాడు. పీటర్సన్ చేసిన విశ్లేషణ సరైనదిగా ఉంటే వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.